400 ఏళ్ల పాటు మహోజ్వలంగా వెలిగిన విజయనగర రాజుల పరిపాలనలో సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు రత్నాలను రాజులుగా పోసి అమ్మిన రాయలసీమలో శిల్పకళా సంపదతో తొలుతూగే ఎన్నో దేవాలయాలు కట్టించాడు. అదే క్రమంలో మరో చక్రవర్తి వెంకటపతిరాయలు కట్టించిన ఆలయం ఇది. సాక్షాత్తు విఠలేశ్వర స్వామి పేరునే ఊరి పేరుగా మార్చుకున్న ఈ పల్లెటూరు విఠలం. ఇంత అందమైన పేరున్న ఈ ఊరిలో శిథిలమైన విఠలేశ్వర స్వామి ఆలయం ఉంది. 17వ శతాబ్దంలో ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో కట్టిన ఒకే ఒక్క విఠల దేవాలయం ఇది. ఆజానుబాహుడై రాజసంతో 2 చేతులను నడుముపై ఆనించుకొని దేదీప్యమానంగా ప్రకాశించిన విఠలేశ్వర స్వామి ఇక్కడ ఉండేవాడు. అంతటి దివ్యతేజంతో వెలిగి ఇప్పుడు పూర్తిగా ధ్వంసమై కేవలం పాదాలు మాత్రం మిగిలిన విఠలేశ్వరుని చూసి బాధపడని వారుండరు. శిథిలమైన అబ్బురపరిచే శిల్ప సంపద ఈ రాజగోపురం సొంతం. ద్వారానికి మలిచిన మహావిష్ణు అవతార శిల్పాలు చూడగానే ఆకర్షిస్తాయి. చాలా తక్కువ స్పేస్లో ఆ డీటెయిలింగ్ చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఉండలేం. ఈ ఊరు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విఠలం గుడి పైన రీసెర్చ్ చేసిన వారు శ్రీ సాయికృష్ణ అభిమన్యు గారు. తన ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫుల్ వీడియో కోసం క్రింద ప్లే బటన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.